99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం కటూరుపల్లిలోని యోగి వేమన బ్రహ్మోత్సవాల సందర్భంగా కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి హారతులు సమర్పించి దేవుని ఆశీస్సులు పొందారు. ప్రాంత ప్రజలకు శాంతి, సుభిక్షం, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. బ్రహ్మోత్సవాల వేడుకలతో ఆలయ ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోగా భక్తులు భారీగా తరలివచ్చి దర్శనాలు పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మక్బూల్ భక్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని, ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో నడవాలని కోరారు. అనంతపురం జిల్లా ఎన్పీకుంట మండలం ముండ్లవారిపల్లి మల్లికార్జున రెడ్డి కుమార్తె చిన్నారి వెన్నెలారెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన కదిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అన్న. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రంగారెడ్డి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2025 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన నితీష్ కుమార్ కూటమి ఇటీవలే రాజ్యసభకు ఎంపికైన నితీష్ కుమార్ త్వరలో నూతన సీఎంను ఎన్నుకోనున్న నితీష్ కూటమి సభ్యులు. జూన్ నుంచి కొత్త పెన్షన్లు నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని అధికారులకు ఆదేశించిన ప్రభుత్వం కొత్తగా దరఖాస్తులకు ఆహ్వానించేందుకు షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం. కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో ఇప్పటికే ఆలస్యమైందని, ఇంకా లేటు చేయకుండా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. ఖమ్మం జిల్లా కూసమంచి మండలం జీళ్ల చెరువు గ్రామంలోని నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటోలో ప్రమాదశాతం మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన డ్రైవర్ కొర్రా సైదులు ఆటోని నిలిపివేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మంటలు వ్యాపించడంతో ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించి మంటలను ఆర్పివేశారు. కూసమంచి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయశాంతి ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తాం, నెలకు 25,000 అమరవీరుల గౌరవం పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయింది. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు. మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు. జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చి అది ఇంకా ఇవ్వలేదు. ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతు పరిస్థితి. తలపై చెప్పు పెట్టుకున్న రైతు. ఇది ఒక వీడియో కాదు, రైతు అవమానం. పంట పండించాడు కానీ ధర లేదు. మార్కెట్ పడిపోయింది, ప్రభుత్వం కనిపించలేదు. గిట్టుబాటు ధర ఇవ్వాలి, అదే ప్రభుత్వ బాధ్యత. భారత రాజ్యాంగం ఆర్టికల్ 38, 39 ప్రకారం రైతు జీవనోపాధి రక్షణ చేయాలి. అయితే ఆ జియో ఎక్కడుంది? ఆ అమలు ఎక్కడుంది? కాగితాల్లో చట్టాలు ఉన్నాయి, రైతు జీవితంలో న్యాయం లేదు. ఇప్పుడు రైతు ఒక్క మాట అడుగుతున్నాడు, న్యాయం చేయండి. తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు మొదలయ్యాయి. కరీంనగర్, ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఉరుములు, పిడుగులు, ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షపు ప్రభావం క్రమంగా ఉత్తర తెలంగాణ నుంచి హైదరాబాద్ వైపు విస్తరిస్తుంది. హైదరాబాదు, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో కూడా వాతావరణం మారిపోయింది. ఎదురుగాలితో కూడిన వానలు పడే పరిస్థితి ఏర్పడింది. ఇక నల్గొండ ప్రాంతంలో కూడా వచ్చే 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నల్గొండ జిల్లా దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులను అన్నం సరిపోలేదు, మళ్ళీ పెట్టమన్నందుకు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పైశాచికంగా వ్యవహరించిన ప్రిన్సిపల్. ఎక్కువ అన్నం, ఎక్కువ కూరలు పెట్టలేమని, విద్యార్థులు ఎవరైనా అన్నం సరిపోలేదు మళ్ళీ పెట్టండి అంటే అందరికీ ఇదే గతని బెదిరింపులు. పిల్లలకు సరిపడా కూరగాయలు, అన్నం, గవర్నమెంట్ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రభుత్వం ప్రతి విద్యార్థికి డైట్ ఛార్జీల పేరుతో నెలకు నిర్ణీత మొత్తాన్ని విడుదల చేస్తుంది. బియ్యం సివిల్ సప్లైస్ ద్వారా నేరుగా సరఫరా అవుతాయి. సమస్య ఎక్కడ? నిధులు విడుదలైనప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపం, మెస్ కాంట్రాక్టుల నిర్లక్ష్యం లేదా
పాఠశాల యాజమాన్యం సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల విద్యార్థులకు న్యాయమైన సరిపడ భోజనం అందడం లేదు. ఇలాంటి ఘటనలు నిధుల దుర్వినియోగం సూచిస్తాయి. ఫిర్యాదు చేయడానికి ముఖ్యమైన నెంబర్లు: చైల్డ్ హెల్ప్ లైన్ 1098, పిల్లలపై అమానుషంగా ప్రవర్తించిన, మానసిక శారీరక హింసకు గురి చేసిన ఈ నెంబర్కు కాల్ చేయవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట నియోజకవర్గం దమ్మపేట మండలం ఓరేగంపు గ్రామంలో మడివీధి సత్యనారాయణ వెంకటమ్మ దంపతుల కుమారుడు శివ కల్పనల వివాహ వేడుకల్లో పాల్గొని వధువులను ఆస్వాదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన సోయం వీరభద్రం అనంతరం దమ్మపేట మండలం కేంద్రంలో చిలకవారి పుష్పలంకరణ వేడుకల్లో పాల్గొని చిన్నారులను ఆస్వాదించారు. దమ్మపేట మండలం టీడీపీ నాయకులు ఎండి వలీఫాషా మాతృమూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియపరిచిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రన్. ఈ కార్యక్రమంలో సోడం గంగరాజు, కీసరి కృష్ణయ్య, సర్పంచ్ కృష్ణవేణి, కేసరి, మధు, చిలక, సీను తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.